వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 16 మందిని అరెస్టు చేసి నిన్న అర్ధరాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. వారికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా పరిగి సబ్ జైలుకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి లగచర్ల రోటిబండ తాండా, పులిచర్లకుంట తాండాలోకి వందల మంది పోలీసులు వచ్చి ముందుగా విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అనంతరం ఇళ్లలోకి దూసుకెళ్లి కొందరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులైన 50 మందిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి సిసి ఫుటేజీలు, వీడియోలు పరిశీలించి విచారించారు. అనంతరం దాడి ఘటనతో సంబంధం లేని 34 మందిని విడిచిపెట్టారు. మిగిలిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అర్ధరాత్రి కొడంగల్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శ్రీరామ్ ఎదుట హాజరుపరిచారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాలు నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వికారాబాద్ లగచర్ల ఘటన విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. పోలీసులు ఇప్పటికే దీనిపైన 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఎవరైతే అధికార యంత్రాంగం పైన దాడులకు పాల్పడి భయపడించేటువంటి ప్రయత్నం చేశారో వీళ్ళందరి గుర్తింపు ఇప్పటికే కొనసాగింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నామని కూడా నిన్న మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేశామని, మరో 57 మందిని అదుపులో ఉన్నారంటూ కూడా ఐజీ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. దర్యాప్తు చేసి మరికొంతమందిని త్వరలో అరెస్ట్ చేస్తామని, సురేష్ అనే ఒక వ్యక్తి ఇందులో కీలకంగా వ్యవహరించాడు. అతను కలెక్టర్ కి లేనటువంటి షెడ్యూల్ ని 2 నిమిషాల పాటు కలెక్టర్ ని రిక్వెస్ట్ చేసి తమ గ్రామానికి వస్తే ఈ ఇష్యూ అంతా ఇక్కడితో క్లియర్ అయిపోతుందంటూ కూడా కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ ని డైవర్ట్ చేసి ఈ లగచర్ల గ్రామానికి తీసుకెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందనే దానిపై కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అతని కోసం తీవ్రంగా బృందాలు గాలిస్తా ఉన్నాయి. ఇప్పటికీ 3 కేసులు నమోదు చేశాము. ప్రజాభిప్రాయ సేకరణలో గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదంటూ కూడా పోలీసులు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఉపన్యాసాలు, భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ కలెక్టర్ రాగానే ఒక్కసారి నినాదాలు చేస్తూ దాడికి ప్రయత్నించడం, ఇది ఒక్కసారిగా రైతులందరినీ కూడా ఉసిగొల్పి రెచ్చగొట్టి కావాలని ఈ దాడులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా పోలీసులు అఫీషియల్ గా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందుగా ఈ విషయాన్ని గ్రహించి గ్రామ శివార్లో టెంట్లు వేసి కలెక్టర్ ప్రజలతో మాట్లాడేందుకు అక్కడ ఏర్పాట్లు చేశారు. బయట వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు కూడా దీంట్లో పోలీసులు భావిస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సురేష్ ని అరెస్ట్ చేసిన తర్వాత అతని వెనుక ఎవరున్నారనే దానిపై కూడా పోలీసులు విచారణ జరిపి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేల పేర్లు వినబడతా ఉన్నాయో అతని కాల్ డేటా బయటికి తీసినప్పుడు వాళ్ళ హస్తం ఏదైనా ఉండి వాళ్ళు ఏదైనా దీన్ని ప్రేరేపించి ఈ దాడులకు కుట్ర పన్నారంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకు కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు. పూర్ణ టవర్ లొకేషన్ ఆధారంగా వారిని ఈ అన్ని కూడా సేకించాము అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ విషయం మొత్తం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రీ ప్లాన్ గా గ్రామస్తులు అధికారుల పైన దాడులు చేయాలని ఒక ప్లానింగ్ తోటే ముందస్తుగానే కర్రలు పట్టుకోవడము, రాళ్లని వీళ్ళు తెచ్చి పెట్టుకోవడము, అధికారులు వస్తే వాళ్ళని తరిమి కొట్టాలని ఒక ప్లానింగ్ తోటే కలెక్టర్ని అక్కడికి పిలిపించి కలెక్టర్ పైన దాడి చేయించారన్నట్టుగా కూడా పోలీసుల నిర్ధారణకు వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. నిన్న ఇన్ఛార్జ్ మంత్రి దూదిల శ్రీధర్ బాబు ఇటు వికారాబాద్ ఎస్పీతో పాటు మల్టీజోన్ 2 ఐజీతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకొని ఇలాంటి ఘటన మరోసారి జరగకూడదు, పోలీసులు అధికారులకు రక్షణ కల్పించలేకపోతే సాధారణ ప్రజలకు రక్షణ ఏడా కల్పించగలుగుతారు అనే ఒక విషయాన్ని కూడా మంత్రి పోలీసులకు గుర్తు చేయడంతో మరోసారి జిల్లాలో, రాష్ట్రాలలో ఎక్కడ ఏ అధికార యంత్రాంగం పర్యటన తప్పనిసరిగా మేము ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తామంటూ కూడా పోలీసులు ఈ విషయానికి మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. తొందరలో అభిప్రాయ సేకరణతో పాటు భూసేకరణ కూడా ఇదే వికారాబాద్ జిల్లా లక్కచెర గ్రామ పరిసర ప్రాంతంలో ఇక్కడ నుండి అధికారులు స్పీడప్ చేయనున్నారు. దానికి తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఆ ప్రొటెక్షన్ లో భాగంగా భూసేకరణ లేదా ప్రజాభిప్రాయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి కొంతమంది ప్రమేయం లేకపోవడంతో వారిని వదిలేయడము, ప్రమేయం ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ చేసిన విషయం 16 మందిని జ్యుడిషియల్
16 మందిని మెజిస్ట్రేట్ ముందు వీరు హాజరుపరచడంతో వీళ్ళందరినీ కూడా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. రవితేజ అంటే ఆ సమయంలో ఆ ఊర్లో లేని వాళ్ళని కూడా పిలిపించి మరి అరెస్ట్ చేశారు, కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా, నిజమేనా? ఎవరైతే ఊర్లో యువకులు ఉత్సాహంగా సోషల్ మీడియా ద్వారా పోస్టింగ్ సాగిస్తా ఉన్నారో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అనే దానిపై కూడా పోలీసులు క్రాస్ వెరిఫై చేసి ఏవైతే వివిధ టీవీలలో ఈ వీడియోస్ ప్రసారం అవ్వడము, కలెక్టర్ ముందుగానే వస్తున్నటువంటి విషయం తెలుసుకొని ఎవరైతే యువకులు ఈ వీడియోని చిత్రీకరించి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వాళ్ళు కూడా ఇది ప్లానింగ్ ప్రకారంగానే జరిగింది కాబట్టి వీళ్ళంతకు ప్లానింగ్ తెలుసు కాబట్టి ఈ వీడియోలు షూట్ చేసి వీళ్ళు కావాలని బయటకు వదిలారు. దీంట్లో కుట్ర దాగి ఉందనే విషయం అర్థమవుతా ఉంది కాబట్టి అనుమానితులని కూడా అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళని కూడా క్వశ్చన్ చేశాము. వారి పాత్ర లేదన్నట్టుగా కూడా వదిలేస్తున్నాం అన్నట్లుగా పోలీసులు చెప్పారు. మొత్తం 16 మందిని అరెస్ట్ చేయగా 56 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని దాంట్లో కొంతమందిని వదిలేయడం, ఇంకొంతమందిని అదే పోలీస్ స్టేషన్ లో పెట్టి వీళ్ళు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. దీంట్లో వెనక నుంచి గాని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరో సహకరించారో వాళ్ళందరి పేర్లను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకొని ఉన్నారు. కలెక్టర్ పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులకి రక్షణ లేకుండా పోయింది అనే ఒక అనుమానం రేకెత్తించింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్ డౌన్ చేసేసి వాళ్ళు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని డెఫినెట్ గా భూ సేకరణ జరగాల్సిందే, ప్రజా అభిప్రాయ సేకరణ జరగాల్సిందే. దీనికి తగిన చర్యలకు సిద్ధంగా ఉండండి, పోలీస్ ప్రొటెక్షన్ అదనంగా ఏర్పాటు చేయండి అంటూ కూడా ఇప్పటికే పోలీసులకు కూడా ఈ ఆదేశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్ననే జరిగినటువంటి ఘటన కాబట్టి 4-5 రోజుల పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి అనుమానితులను అందరినీ అదుపులోకి తీసుకుని వాళ్ళని రిమాండ్ చేసిన తర్వాత ఈ ప్రజా అభిప్రాయ సేకరణ కోసం మళ్ళీ అధికారులు ఆ ఊర్లలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది.